దీప, కార్తీక్, శౌర్య వాళ్ళు హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అయ్యో! డాక్టర్ ఇక్కడే ఉన్నాడే. ఇప్పుడు దీపకు తెలియకుండా శౌర్యని ఎలా చూపించాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపకి, దీప నువ్వు ఇక్కడ కూర్చో నేను శౌర్య వెళ్లి డాక్టర్‌కి చూపించుకొని వస్తాము అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, అదేంటి మీకు తలనొప్పి అన్నారు కదా! మీరెళ్లి డాక్టర్‌కి చూపించుకోండి. నేను శౌర్యని చూపిస్తాను డాక్టర్‌కి. నేను కూడా మాట్లాడాలి కదా! శౌర్య కోసం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అది కాదు దీప మా ఇద్దరికీ చూసేది ఒక డాక్టరే. అందుకే మా ఇద్దరం వెళ్లి వస్తాము. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, అదేంటి మీ ఇద్దరు పేషెంట్‌లే కదా! మీతో వచ్చింది నేను ఒక్కదాన్నే కదా! పర్వాలేదు డాక్టర్స్ ఏమి అనుకోరు పదండి వెళ్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, ఏంటి ఈ దీప ఎంతకీ ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు తినని ఎలా ఆపాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, సరే ముందు డాక్టర్‌కి నేను నచ్చజెప్పేస్తే తర్వాత ఏదో ఒకటి చూసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న దీపని, శౌర్యని మీ ఇద్దరు ఇక్కడ కూర్చోండి. ఫస్ట్ నేనెళ్లి చూపించుకొని వస్తాను అని చెప్పేసైతే అక్కడ ఉన్న దీపని, శౌర్యని అక్కడ కూర్చొని పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను ముందు వెళ్లి చూపించుకొని వచ్చిన తర్వాత శౌర్యకి మన ఇద్దరం కలిపి చూపిద్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, సరే బాబు మా ఇద్దరం ఇక్కడ కూర్చొని ఉంటాము. మీరు త్వరగా వెళ్లి చూపించుకొని రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న డాక్టర్ అయితే, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చిల్డ్రన్ స్పెషలిస్ట్ వచ్చారు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, నా భార్య కూడా ఇక్కడికి వచ్చింది. శౌర్య కోసం తనకి ఏమీ తెలియకూడదు అని చెప్పేసైతే డాక్టర్‌కి చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్